సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 537వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరూ కూడా అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మన భారతదేశంలో అనేక మంది ఋషులు ఉన్నారండి. అనేక మంది సాధువులు, సంతులు, మునులు, సన్యాసులు, గురువులు, అర్థమైందండి. కొన్ని వేల సంఖ్యలో ఉన్నారని చెప్పొచ్చు. లక్షల సంఖ్యలో కాకపోయినా కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఋషులు, మునులు, గురువులు, వీళ్ళందరూ సన్యాసులు, వీళ్ళంతా కూడా పవిత్రత అనే గుణాన్ని ధారణ చేస్తున్నారు. అర్థమైందండి. వాళ్ళు పవిత్రతని, వాళ్ళు శుద్ధమైనటువంటి చింతనతో, ఆ విధంగా తపస్య బలముతో వాళ్ళు ఆ విధంగా ప్రపంచాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశాన్ని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు రక్షిస్తున్నారు. ఎంతో మందిని చెడు మార్గంలో పడకుండా చేస్తున్నారు. అర్థమైందండి. పవిత్రత అనేది ఏకైక గుణము ద్వారా చేస్తున్నారు. అయితే ముఖ్యమైన ప్రశ్న ఏముదయిస్తుందంటే ప్రతి ఒక్కరిలో ఇన్ని వేల సంఖ్యలో ఈ విధంగా ఋషులు, మునులు, తపస్వీలు, అర్థమైందండి, గురువులు, ప్రభువులు ఎంతోమంది ఉన్నారు కదండి. సంతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు. ఇప్పుడు ప్రతి దగ్గర మనం పీఠాధిపతి, జగద్గురువు మరియు మహామండలేశ్వర్లు, ఈ విధంగా పెద్ద పెద్ద సంఖ్యలో పెద్ద వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలో కూడా ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏముంటుంది, ఇంతమంది సాధువులు పవిత్రత యజ్ఞాన్ని వాళ్ళు ఆ విధంగా జీవితంలో ఆచరిస్తున్నప్పుడు ప్రపంచంలో ఆ పవిత్రత అనే గుణం ఎందుకు రావటం లేదు? మనుషులలో ఆ పవిత్రమైనటువంటి ఆలోచనలు ఎందుకు రావటం లేదు? పవిత్రమైన కర్మలు అంటే శుద్ధమైన కర్మలు ఎందుకు చేయటం లేదు? మనుషులు తప్పుడు కర్మల నుండి శ్రేష్టమైన కర్మలు ఎందువల్ల చేయలేకపోతున్నారు? అసత్యం నుండి సత్య మార్గంలోకి ఎందుకు వాళ్ళు వెళ్ళకపోతున్నారు? ఏ కారణంగా వెళ్ళలేకపోతున్నారు? అధర్మం నుండి ధర్మ మార్గంలోకి ఎందుకు ప్రయాణం చేయలేకపోతున్నారు? అంటే వీళ్ళ యొక్క ప్రభావం మనుషుల మీద ఎందుకు పడటం లేదు? ఎన్నో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రవచనాలు ఇస్తున్నారు. అందరూ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులు ఇవన్నీ ప్రవచనాలు వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎందువలన, ఏ కారణంగా వర్తమానము సమాజంలోని మనుషులలో పరివర్తన, సకారాత్మక పరివర్తన ఎందుకు రావటం లేదు? ఏదైతే ప్రవచనాల్లో చెప్తున్నారో సాధువులు, సంతులు దాని యొక్క సారాన్ని గ్రహించి జీవితంలో పరివర్తన చేసుకోవాలి కదా. అదే కదండి ఏ ఉపన్యాసం యొక్క సందేశమైనా కూడా మంచిగా ఉండండి చెప్తారు కదా. మళ్ళీ మంచిగా ఎందుకు ఉండటం లేదు? చెడు ఎందుకు పెరుగుతుంది? చరిత్రహీనుల సంఖ్య పెరుగుతుందా? చరిత్రవంతుల సంఖ్య పెరుగుతుందా? మంచి పెరుగుతుందా? చెడు పెరుగుతుందా? ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తున్నారండి, రోజు రోజుకి చెడు పెరుగుతుంది, ప్రపంచం దిగజారిపోతుంది, మనుషులు విలువలు కోల్పోతున్నారు, ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమస్యలో కూరుకుపోయి ఉన్నాడు, దాని నుండి బయటకు వచ్చే మార్గము తెలియక సతమతమవుతున్నాడు. ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఆలోచించండి ఒక్కసారి, ఎందువలన ఇలా జరుగుతుంది? సో ధార్మికమలో దీనికి సమాధానం లేదు. ఆధ్యాత్మికతలో దీనికి ఏమవుతుంది అంటే తత్వజ్ఞాన కోణంలో భగవద్గీతని కానీ అర్థం చేసుకున్నట్లయితే ఏమర్థమవుతుందండి, మీరు మూల స్వరూపంలో ప్రతి ఒక్క మనిషి ఈ ఆత్మజ్ఞానాన్ని పుచ్చుకోనంత వరకు మనుషులలో పరివర్తన రాదు. ఎందుకంటే ఎప్పుడైతే మన చెడును విడిచిపెట్టాలి అంటే మనలో మంచి రావాలి. మనలో మంచి వచ్చినప్పుడే మనం చెడును విడిచిపెట్టగలుగుతాం. మంచి అనేది ఎక్కడ ఉన్నది? మంచి అనేది ఆత్మలో నిక్షిప్తము కాబడి ఉన్నది. అర్థమైందండి. ఆత్మ యొక్క ఉనికిని అంటే అస్తిత్వాన్ని గ్రహించినప్పుడు మాత్రమే అప్పుడు ఆత్మలో ఇంత నిధి, ఇంత ఖజానా ఉన్నది, ఇన్ని విలువలున్నాయి, ఇన్ని దైవీ సంస్కారాలు ఇందులో భగవంతుడు పెట్టాడు. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాల గురించి చెప్పాడు. అదేవిధంగా 13వ అధ్యాయంలోని 7, 8, 9, 10, 11 ఇందులో అసలు జ్ఞానం యొక్క నిర్వచనం చెప్పడం జరిగింది. భక్తి యోగంలో
12వ అధ్యాయం 13వ శ్లోకం నుండి ఆఖరి వరకు సుమారు అగైన్ 20 గుణాలు మీలో ఉన్నట్లయితే నాకు ఇష్టము, నాకు మీరంతా ఇటువంటి గుణాలు తెచ్చుకుంటే మీరు నాకు చాలా ప్రియము అని అన్నాడు. మరి ఇవన్నీ ఎంత చక్కగా చెప్పాడు, ఎటువంటి అస్పష్టత ఏమైనా ఉన్నదా? ఎందుకంటే ఒకే ఒక్క విషయము మన గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని మనము విస్మరించడము కారణంగా ఇది జరుగుతోంది. ఎప్పుడైతే ఆత్మ అనుభవం జరుగుతుందో, అభ్యాసం చేస్తామో, అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం. అప్పుడు ఈ అభ్యాసము ద్వారా మనకి ఆత్మ చింతన కలుగుతుంది, ఆత్మలో ఉన్న గుణాలు వస్తాయి, అప్పుడు మనలో చైతన్యం వస్తుంది. ఆత్మానుభూతి ద్వారా ఆత్మలోని దైవత్వం అంటే దివ్యత్వాన్ని అనుభవం చేస్తాము. ఈ అనుభవం చేయడం ద్వారా ప్రతి ఒక్క మనిషిలో కూడా దైవత్వాన్ని చూస్తాము, కానీ చెడుని చూడము. అపైశునం అంటాడు గీతలో 16వ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో. అపైశునం అంటే ఎవరిలో కూడా ఎవరిలో చెడుని చూడకూడదు అంటాడు. ఫాల్ట్ ఫైండింగ్ అంటారు చూసారా, ప్రతి ఒక్కరిలో నువ్వేంటి అలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వెంత మంచిగా ఉన్నావు, 4 వేళ్ళు ఇతరుల వైపు చూపిస్తోందంటే మన వైపు అది ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తోందంటే 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయని సంగతి అర్థం కావటం లేదు. అర్థమైందండి? సో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన. అప్పుడే మనకేమవుతుందంటే ఎందువలన ఏ కారణంగా మనిషి దుర్గతి పాలవుతున్నాడు. దుర్గతి అంటే ఏమిటి? చెడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు, చెడునే పెంచుకుంటున్నాడు, భలే భక్తి చేస్తున్నాడు, కానీ చెడును విడిచిపెట్టాలి అన్న సంకల్పం మనిషిలో ఉదయించటం లేకపోవడం కారణము ఏంటండి? కేవలము స్వయాన్ని, సత్యమైన పరిచయాన్ని మనం గుర్తించలేకపోవటం. ఎప్పుడైతే ఆత్మానుభవం చేస్తామో ఖచ్చితంగా పరమాత్మ అనుభవం కూడా జరుగుతుంది, దివ్య గుణాల ధారణ జరుగుతుంది, చక్కటి జీవితం పొందగలుగుతాం. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదామండి ఆ యొక్క చర్చకి. మరొక అంశాన్ని మనం మరొక ఎపిసోడ్లో తీసుకుందాము. గత ఎపిసోడ్లో కఠోపనిషత్తు 1, 2, 1 అంటే మొదటి అధ్యాయం 2వ వల్లి, అందులో మొదటి శ్లోకం ప్రారంభించుకున్నాం. ఇది 25 మంత్రాలు ఉన్నాయండి. ఇందులో 25 మంత్రాల్లో మనం మొదటిది మనం చర్చించుకున్నాం. అందులో మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాల్సినటువంటి విషయము, ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం అండి. ఈ 25 మంత్రాలు కూడా చాలా అద్భుతమైనటువంటి, ఎందుకంటే నచికేతుడు యమధర్మరాజుని అడుగుతున్నాడు, నాకు ఆత్మజ్ఞానం కావాలి, పరమ సత్యము కావాలి, నా జీవితాన్ని సమూలంగా ఉద్ధరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ మార్గం తెలియదు, నీకు ఆ మార్గం తెలుసును, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాతవి, నువ్వు జ్ఞాన సాగరుడివి, శక్తి సాగరుడివి, దివ్య గుణాల సాగరుడివి, పతిత పావనుడివి, విశ్వాత్మల తండ్రివి, నీవొక్కడివే సత్యము, పరమ సత్యము, కాబట్టి సత్యము నాకు కావాలి, అదే కోరిక. దానికి సమాధానంగానే ఈ 25 మంత్రాలు మనకు ఉంటాయండి. ఇది చక్కగా మన 25 మంత్రాలు అర్థం చేసుకుంటే భగవద్గీతలో చెప్పినటువంటి సాంఖ్య యుగంలో ఆత్మపరిచయం ఏదైతే ఇచ్చారో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు, అదేవిధంగా 13వ శ్లోకంలో కూడా క్షేత్రజ్ఞ విభాగ, ఆత్మ వేరు శరీరం వేరు, ఆ విభాగ యోగము 15వ శ్లోకంలో కూడా 1-2 శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు అన్న సత్యాన్ని చాలా స్పష్టంగా నిర్ద్వంద్వంగా చెప్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మరికొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం కదా, అది తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి ఆ శ్లోకాన్ని మరొక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. 1.2.1 శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర. అక్కడ ధీరుడు అంటాడు, మందబుద్ధి అంటాడు. మందో అంటే మంద అంటే మందబుద్ధి అంటే బుద్ధినేతలు తెరుచుకోనివాడు, అంధవిశ్వాసంలో జీవితాన్ని గడిపేవాడు, నేను దేహం అన్న భావనతో గడిపేవాడు జీవితాన్ని. ధీర అంటే సత్యం తెలుసుకునేవాడు. ఇప్పుడు నచికేతుడు ఎందులోకి వస్తాడు? ధీరుడి కింద వస్తాడు. అర్థమైందండి? నచికేతుడు మందబుద్ధి ఉన్నవాడు కాదు. అర్థమైందండి? ఇప్పుడు ఇదన్నమాట ఈ శ్లోకము. ఏం చెప్పాడు? శ్రేయోహి ధీర అభిప్రేయసో వృణితే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణితే. ఇది విషయం అన్నమాట. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానని జాగ్రత్తగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని మీరు విన్నట్టయితే మీకు స్పష్టత వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యోగక్షేమం అనేది మనకి 2 ఉన్నాయండి. ఒకటేమో యోగక్షేమం అనేది ఎక్కడొచ్చింది? ఈ కఠోపనిషత్తు 1.2.1 మంత్రంలో లాస్ట్లో ఏమన్నాడు? మందో యోగక్షేమాత్ వృణీతే అన్నాడు. అర్థమైందండి? సో మందబుద్ధి అని ఏం చేస్తాడు? యోగక్షేమం యొక్క నిర్వచనం వేరే పెట్టుకుంటాడు. ఇక్కడ భగవద్గీతలో కూడా యోగక్షేమం అన్న పదం ఒకటి ఉన్నటువంటి ఒక శ్లోకం ఉందండి.
ఒకటే ఒక శ్లోకంలో ఆ రెండు పదాలు వస్తాయి, యోగక్షేమం అని వస్తుంది. అర్థమైందండి? ఆ రెండింటి మధ్య తేడాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా కీలకం అన్నమాట. అర్థమైందండి? ఒక్కసారి నిజమైన యోగక్షేమము ఎవరి ద్వారా మనకు వస్తుంది? శ్రేయస్సు వర్సెస్ ప్రేయస్సు. మనిషి జీవితంలో ప్రతి క్షణం ఒక ఎంపిక ఉన్నది. అది చిన్నదైనా పెద్దదైనా అది రెండు మార్గాల మధ్య జరుగుతుంది. ఏదైనా మీకు ఏదైనా వచ్చింది, మంచా చెడ, శ్రేయస్సు ప్రేయస్సు, ఇది రిపీటెడ్గా వస్తాయండి. రాబోయేటువంటి ఇంకొక 4-5 మంత్రాల్లో కూడా ఇది శ్రేయస్సు ప్రేయస్సు శ్రేయస్సు ప్రేయస్సు వస్తుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? ఇలాగ రిపీటెడ్గా చెప్పడం ఏమిటి? ఎందుకంటే మనిషి వర్తమానంలో, సగటు మనిషి ప్రేయస్సును ఎంచుకుంటున్నాడు. ప్రేయస్సు అంటే తక్షణ సుఖం వచ్చేటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నాడు, శ్రేయస్సుని ఎంచుకోవటం లేదు. శ్రేయస్సు మనకి మేలు చేస్తోంది, ఆత్మను శుద్ధి చేస్తోంది, పరమాత్మ వైపు మన యొక్క డైరెక్షన్ ఆ వైపు తిప్పుతుంది, మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేస్తోంది. అర్థమే. కానీ అది చాలా కొద్ది మంది మాత్రమే ఆ విధంగా చేస్తారని భగవంతుడే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, చూసారా? అందువల్ల మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడో, గ్రాడ్యువల్గా అర్థమవుతుంది. అందుకనే ఈ ప్రేయస్సు శ్రేయస్సు గురించి రిపీటెడ్గా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రేయస్సు నుండి శ్రేయస్సులోకి తీసుకొని రావడమే ఈ యొక్క ఉపనిషత్తు, కఠోపనిషత్తు యొక్క 1వ అధ్యాయం 2వ వల్లి. ఈ అటు కఠోపనిషత్తు యొక్క లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి వినండి. అది చిన్నదైనా పెద్దదైనా అది రెండు మార్గాల మధ్య జరుగుతుంది. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు పదాలు సాధారణంగా కనిపించిన వాటి వెనక దాగి ఉన్న తాత్విక సత్యము చాలా లోతైనది. అర్థమైందండి? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత అన్నాడు. మనిషికి రెండు మార్గాలు వస్తాయి. ఒకటి శాశ్వత మేలు, పర్మనెంట్గా అనమాట. ఆత్మచింతన అవుతుంది, ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతే, దివ్య గుణాలు మనలో ప్రవహిస్తే, సంస్కార పరివర్తన జరిగితే తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతామన్నమాట. మరొకటి తక్షణ సుఖము, ప్రేయస్సు. ధీరుడు శ్రేయస్సును ఎంచుకుంటాడు, మందుడు ప్రేయస్సును ఎంచుకుంటాడు. మందుడు అంటే మందబుద్ధి గలవాడు, ఇంటెలెక్ట్, లో ఇంటెలెక్ట్ అనమాట. ఎంత చెప్పినా అర్థం కాదు అటువంటి వాళ్ళకి. ఎంత చెప్పిన దేహభ్రాంతిలోనే కూరుకుపోయి అదే స్వర్గము, అదే అద్భుతం అనుకుంటారు, ఎవరి మాట వినరు అని. అర్థమైందండి? వాళ్ళని ఏమంటే మందబుద్ధి గలవాళ్ళు. జీవితంలో అన్వయం చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. సత్యము చెప్పాలా లేక సులభంగా అబద్ధం చెప్పాలా? యోగము చెయ్యాలా లేక నిద్రపోవాలా? ఆత్మను గుర్తించాలా లేక దేహానికే పరిమితం అవ్వాలా? చూసారా? ఇలాంటివన్నీ ప్రశ్నలకి, ఇవన్నీ శ్రేయస్సు వర్సెస్ ప్రేయస్సు ఎంపికలే. శ్రేయస్సు అనుకునేవాడు ఆత్మ అనుకుంటాడు, శ్రేయస్సు అనుకున్నాడు యోగం అనుకుంటాడు, శ్రేయస్సు అనుకున్నాడు మంచి మార్గం ఎంచుకుంటాడు, ప్రేయస్సు అనుకునేవాడు ఇంద్రియ సుఖాలపై వెళ్ళిపోతాడు. అర్థమైందండి? అందుకని ఇక్కడ శ్రేయస్సు సత్యం చెప్పాలా అబద్ధం చెప్పాలా మన చేతిలోనే ఉంది. మనకి మార్గం భగవంతుడు చెప్తున్నాడు, అన్ని భగవంతుడు చేసేయండి, నేనేమి చెయ్యను అంటే అది అవివేకంతో కూడుకున్నటువంటి చర్యలు అన్నమాట. అర్థమైన యోగక్షేమం అన్న పదాలు గీతలోను మరియు కఠోపనిషత్తులోను వాడటం గమనించండి. ఈ రెండింటిలో అర్థభేదము ఎలా వచ్చిందో స్పష్టంగా గమనించండి. ఇప్పుడు చర్చించబోతున్నాం యోగక్షేమం. ఎందుకంటే రెండిట్లో ఉంది, రెండిట్లో విరుద్ధంగా ఉంది. అర్థమైందండి? ఒక్కసారి గమనించండి. యోగక్షేమం అనే పదాలు గీతలోను మరియు కఠోపనిషత్తులోను వాడటం గమనించండి. ఈ రెండింటిలో అర్థభేదం ఎలా వచ్చిందో స్పష్టంగా చూద్దాం. గీతలో ఎక్కడుందంటే 9వ అధ్యాయం 22వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 9వ అధ్యాయం 22వ శ్లోకం ఎక్కడుందన్న శ్లోకం అర్థం చేసుకోండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అన్నాడు భగవంతుడు. నేను నీ యోగక్షేమాలు చూసుకుంటాను. అక్కడ మీనింగ్ ఏమిటి? అక్కడ యోగము అనన్యాశ్చింత, నీవు అనన్యంగా నన్ను గాని పట్టుకొని నా మీద బలిహారమైనట్లయితే, అర్థమైందండి? అనన్యాశ్చింతయంతో ఏ జనా అన్నాడు అక్కడ. ఎవరైతే నా మీద బలిహారం అవుతారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇది భగవంతుడి యొక్క వాగ్దానం అండి. ఇది ప్రామిస్ అన్నమాట. భగవంతుడి యొక్క వాగ్దానం ఇది. అర్థం చేసుకోండి. ఇప్పుడు యోగక్షేమం భగవంతుడు ఏం చెప్తున్నాడు? నన్ను అనన్య భక్తితో స్మరించే వారి అవసరాలను నేను సమకూరుస్తాను. ఇక్కడ యోగం అంటే మీనింగ్ ఏంటి? మీకు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మీకేం కావాలి? అది నేను ఇస్తాను. అది యోగం అనమాట. యోగం అంటే ఆత్మ పరిచయం కావాలి, ఇస్తానన్నాడు. భగవంతుని యొక్క సత్యమైన పరిచయం కావాలి, ఇస్తానంటున్నాడు. సంస్కార పరివర్తన కావాలి, ఇస్తానంటున్నాడు. రాజయోగం ప్రక్రియని స్పష్టంగా అర్థం కావాలి, అది కూడా ఇస్తానంటున్నాడు. స్వర్గంలో మీకు మంచి సీటు కావాలి, అది కూడా ఇస్తానంటున్నాడు. ఇదనమాట. మనకి ఆత్మకి కావలసిన అవసరాలని తీరుస్తానంటున్నాడు.
యోగక్షేమం అంటే అక్కడ భగవద్గీతలో 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ఆ అనన్య భక్తితో స్మరించే వారి అవసరాలను నేను సమకూరుస్తాను. అర్థమైంది కదండి. బ్రాకెట్లో యోగం అని రాసుకోండి. వారికి ఉన్నదాన్ని కాపాడుతాను. ఇప్పటికే అభ్యాసంలో ఉన్నారనుకోండి, దాన్ని పోనివ్వకుండా, మన దివ్య గుణాలు పాడవకుండా, మళ్ళీ దేహాభిమానంలో రాకుండా అది కాపాడుతా. అంటే మన ఆత్మ యొక్క పవిత్రతను కాపాడతాడు. అది క్షేమం అంటే. ఇక్కడ యోగము క్షేమం అర్థం చేసుకోండి. యోగం అంటే ఆత్మోన్నతి కొరకైతే ఏదైతే అవసరమో సమకూరుస్తాడు, అదేవిధంగా ఉన్నదాన్ని ఆత్మని సంరక్షిస్తాడు, ఆత్మని శుద్ధి చేస్తాడు, ఆత్మని హయ్యర్ లెవెల్కి తీసుకుని వెళ్ళి పరమాత్మతో కనెక్ట్ చేస్తాడు. ఇది యోగము మరియు క్షేమము. దీని యొక్క భావం ఏంటంటే, యోగం అంటే అవసరమైనది సమకూర్చడము, క్షేమం అంటే పొందిన దానిని రక్షించడము. ఇది కానీ కీలకమైన విషయం ఏంటి? ఇది భగవంతుని బాధ్యత. 9వ అధ్యాయం 22లో ఏం చెప్తున్నాడు? నా బాధ్యత అంటున్నాడు. నేను తీసుకుంటా నా బాధ్యత అంటున్నాడు. అర్థమైందండి. ఎవరైతే నన్ను అర్థం చేసుకొని స్వయాన్ని ఆత్మగా భావించి నా మీద బలిహారమైనట్లయితే, అర్థమై ఏ జనా పర్యుపాసతే నిత్య అభియుక్తాలను గుర్తుపెట్టుకోండి. నిత్యము సతతము సదా ఎప్పటికీ భగవంతుణ్ణి తోడు పెట్టుకొని మీరు ఆ విధంగా నా యొక్క దివ్య కర్తవ్యాన్ని, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మీరు చేసినట్లయితే మీ యోగక్షేమాలు నా చేతిలో ఉంటాయి. నిశ్చింతగా ఉండండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇట్స్ అ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. అర్థమైందండి. ఎంత గాడ్ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. భక్తుడు ప్రేయస్సు కోసము కాదు, శ్రేయస్సు కోసం ఉన్నాడు. అర్థమైందండి. శ్రేయస్సు ప్రేయస్సు ఎంత ముఖ్యమో అర్థం. చాలా కీలకమైన పదాలు. రెండో విషయం, ఇప్పుడు కఠోపనిషత్తు చూద్దాం. కఠోపనిషత్తు 1.2.1లో ఆఖరిలో ఉంది కదండి. ఏముంది అక్కడ? మందో యోగక్షేమాత్ వృణితే అనుంది. దాని మీనింగ్ ఏం చెప్తున్నాడో ఒక్కసారి గమనించండి. ఈ రెండింటి కంపారిజన్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. యోగక్షేమ సందర్భం ఏంటి? ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. అజ్ఞాని భౌతిక సంపాదన. అక్కడ యోగం అంటే ఆత్మలో ఉన్న ఖజానా కాదు, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు, జ్ఞానం ఆధారంగా ఆధ్యాత్మిక జ్ఞానము, పరమాత్మతో రాజయోగము, ఇవి కాదంట. సంపాదన అంటే ఇంద్రియ సుఖాల కొరకు మనము ఏదైతే సంబంధాలు మనం సంపాదించుకునే దానికోసం కష్టపడుతున్నామో, సుఖ సాధనాలు, ధనము, బంగారము, ఇల్లు కట్టుకోవటము, కార్లు, మిద్దెలు, మేడలు, ఇవన్నీ వ్యాపారాలు, ఇవన్నీ చేసుకోవడం, ఇదంతా కూడా ఏమంటున్నాడు? యోగం అంటున్నాడు. మన కృషి. అక్కడ భగవంతుడి కృషి ఏముంది అందులో? మన కృషి అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? భౌతిక సంపాదన యోగము, దానిని కాపాడుకోవడం క్షేమం. ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఈ భౌతికంగా ఆలోచిస్తే ఇది ఎవరి చేతిలో ఉంది? ఏ మనిషి అయితే మందబుద్ధిగా ఉండి ఆలోచిస్తూ ఇదంతా నేనే చేస్తున్నాను, ఆయనే స్వయంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు, భగవంతుడికి అందులో రోల్ ఏం లేదు. అర్థమైందండి. ఈ భావంతో ప్రేయస్సును ఎంచుకుంటాడు. ముఖ్యమైన తేడా ఏంటి? ఎవరు చేస్తున్నారు? 9:22 గీతలో ఏమైనా భగవంతుడి కర్తవ్యాన్ని చేస్తున్నాడు. యోగక్షేమం వహామ్యం అన్నాడు. నేను నిర్వహిస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు, నేను చెప్పినట్టు చేయి అంటున్నాడు. ఈ కఠోపనిషత్తు 1:2:1లో అజ్ఞాని మనిషి అంటున్నాడు, యోగక్షేమాన్ని నేను ఆ విధంగా సంపాదించుకుంటున్నాను, సంపాదించిన దాన్ని అనుభవిస్తున్నాను, కాపాడుకుంటున్నాను అంటున్నాడు. యోగక్షేమం అక్కడ దేవుడు భరిస్తున్నాడు, ఇక్కడ మనిషి వెంబడిస్తున్నాడు. అక్కడ శ్రేయస్సు, ఇక్కడ ప్రేయస్సు. కంపారిజన్ చూడండి. లక్ష్యము అక్కడ శ్రేయస్సు, ఇక్కడ ప్రేయస్సు. అక్కడ భావము దైవ అనుగ్రహము, ఇక్కడ ఏంటంటే భౌతిక ఆసక్తి. శ్రేయస్సు ప్రేయస్సు 9:22 వర్సెస్ కఠోపనిషత్తు 1.2.1. అసలు సందేశం జాగ్రత్తగా వినండి. రెండు చోట్ల పదం ఒకటే అయినా దృష్టికోణం వేరు. కఠోపనిషత్తు చెబుతోంది నేనే సంపాదించాలి, నేనే కాపాడుకోవాలి, ఇది ప్రేయస్సు. దీని రిజల్ట్ ఏంటి? బంధనము, కర్మ బంధనంలోకి వెళతావు. బంధనం అంటే నీ సంస్కారాలు ఇప్పటికే కుళ్ళిపోయి ఉన్నాయి, ఇంకా కుళ్ళిపోతాయి, తమో ప్రధానంగా అయిపోయాయి, ఇంకా దిగజారిపోతావు. నీవు మళ్ళీ సత్యత్రేతాయుగాల్లో అడుగుపెట్టడానికి అర్హత, యోగ్యత ఉండదు. గీత చెబుతోంది, ఏం చెప్తుంది? నీవు నన్ను స్మరించు, నేను చూసుకుంటాను. చూసారా ఎంత తేడా ఉందో? రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఈ రెండు అర్థాలలో. ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నన్ను స్మరించు, నేను చూసుకుంటాను. ఇది శ్రేయస్సు, విముక్తి అనమాట. శ్రేయస్సు అంటే విముక్తి.
మన చెడు నుంచి విముక్తి, దేహ భ్రాంతి నుంచి విముక్తి. మరొక విషయం, ఆధ్యాత్మిక దృష్టిలో లోతైన సమన్వయం. ఒక్కసారి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, అది గమనించండి. ఇది చాలా అందంగా కలుస్తుంది. ప్రేయస్సు జీవితం అంటే ఏంటి? ప్రేయస్సు జీవితం అంటే ఏంటి? నేను సంపాదించాలి, నేను కాపాడుకోవాలి. దీంట్లో ఏమొస్తుందండి? నేను సంపాదించాలి, నేను కాపాడుకోవాలి అంటే ఏమొస్తుంది? భయం వస్తుంది, ఆందోళన, ఉద్రిక్తత, టెన్షన్స్, సమస్యలు, రోగాలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అర్థమైందండి? ముఖ్యంగా ఇక్కడ భయము, ఆందోళన చెప్పాడు. తర్వాత శ్రేయస్సు జీవితం ఏమిటి? శ్రేయస్సు అంటే రాజయోగము. నేను ఆత్మ, తండ్రి పరమాత్మ, నన్ను సంరక్షించే బాధ్యత భగవంతుడు పూర్తిగా తీసుకుంటారు. యోగం పరమాత్మతో మనం చేస్తామంటే బుద్ధి యోగం అన్నాడు. క్షేమం అంటే ఏంటి? పవిత్ర స్థితి. ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటేనండి, సతో ప్రధాన స్థితికి వెళ్ళగలిగితే మనం ఈ శరీరాన్ని త్యాగం చేసే లోపల మనం సత్యయుగంలో తదుపరి జన్మ ఉంటుంది. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. భగవాను వాచను మనం తిరస్కరించగలమా చెప్పండి? తిరస్కరించలేము. అది పవిత్రమైన స్థితి. ఫలితం ఏంటి? సత్యయుగ ప్రవేశము, శాశ్వత ఆనందము. శాశ్వతం అంటే పూర్తిగా కాదు, అరకల్పము. సత్యత్రేతాయుగాల్లో 20 జన్మలు మనం ఆనందంగా ఉంటాం, ఆత్మాభిమాన స్థితిలో ఉంటాం. ప్రేయస్సు అంటే దేహాభిమాన జీవితము. నేను శరీరము, నేనే సంపాదిస్తున్నాను, పేరు ప్రతిష్టలు, సంబంధాలు, దీని నుంచి భయము, ఆందోళన, అసూయ, కష్టము, దుఃఖము, సమస్యలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఫలితం ఏంటి? సంసారంలో ఉంటాము. మళ్ళీ మనం ద్వాపర కలియుగాలలోనే మన జన్మలు ఉంటాయి. మన పునర్జన్మలు ఎక్కడ ఉంటాయి? ద్వాపర కలియుగాల్లో ఉంటాయి. సత్యత్రేతాయుగాల్లో ఉండవు. నా తండ్రి ఏమండి ఏమన్నాడు ఇక్కడ? యోగము, రాజయోగము. తండ్రితో యోగం కదా రాజయోగము. ఇదేంటంటే క్షేమము. క్షేమం అంటే ఏంటి? పవిత్ర స్థితిని రక్షిస్తాడంటే చెడు పోనివ్వకుండా చేస్తాడు. యోగము మనం చేసినట్లయితే, పరమాత్మతో బుద్ధిని జోడించినట్లయితే మన ఆత్మని పవిత్రంగా ఉంచుతాడు, ఇంకా పవిత్రంగా తయారు చేస్తాడు, చెడు కాకుండా చూస్తాడు. తర్వాత సరళంగా గుర్తుంచుకోవాల్సిన ఒకే పదం అండి, 2 అర్థాలు. యోగక్షేమం కొరకు మనుషులు వెంబడించటం. యోగక్షేమం కొరకు మనుషులు వెంబడిస్తున్నారు, అది ఏమంటారు? ప్రేయస్సు అంటారు కఠోపనిషత్తు. యోగక్షేమం కొరకు భగవంతుడు భరించడము శ్రేయస్సు, అది భగవద్గీత చెప్తోంది. ముగింపు సూత్రము, నీవు యోగక్షేమము వెంబడిస్తే బంధనము, దేవుడు అంటే భగవంతుడు యోగక్షేమం భరిస్తే అది విముక్తి. శ్రేయస్సు వర్సెస్ ప్రేయస్సు సమగ్ర తాత్విక పోలిక. ఏమన్నాడు? ప్రాథమిక అర్థం ఏంటి? శ్రేయస్సు అంటే శాశ్వత మేలు, చెప్పాను కదా. ప్రేయస్సు అంటే తక్షణ సుఖము. మూల గ్రంథం ఏంటంటే కఠోపనిషత్తు 1.21. అదేమో శ్రేయస్సు కాదు, మూల గ్రంథం అదేమో అది శ్రేయస్సు అంటే గీత 9:22. ప్రేయస్సు అంటే కఠోపనిషత్తు 1.2.1. అర్థమైందని మూల గ్రంథం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు శ్రేయస్సు అంటే యోగము, సమాధి, భక్తి. ప్రేయస్సు అంటే భోగము, ఐశ్వర్యము. కంపారిజన్ చూడండి, అంటే మీకు క్లారిటీ రావాలి. నేను ఎక్కడ శ్రేయస్సులో ఉన్నానా, ప్రేయస్సులో ఉన్నానా? లక్ష్యం ఏమిటి? శ్రేయస్సు అంటే మోక్షము, ప్రేయస్సు అంటే సంసార సుఖము. అదేవిధంగా దృష్టి ఏమిటి? ఆత్మిక దృష్టి, నేను దేవని దృష్టి. కాల పరిమాణము, ఇది శాశ్వతము శ్రేయస్సు. ప్రేయస్సులో మీరు ఏది పొందినా అది తాత్కాలికము. తర్వాత ఫలితము, శాంతి, ఆనందము, ఇది దుఃఖము, అసంతృప్తి. అర్థమైందండి? ఇది శ్రేయస్సు ప్రేయస్సు మధ్య ఉన్నటువంటి విశ్లేషణ. ఇప్పుడు గీత ఆధారంగా లోతైన అర్థము, శ్రేయస్సు మార్గము గీతా పర్స్పెక్టివ్లో మనం 9:22 తెలుసుకున్నాం. అనన్యాశ్చింతయంతో మా, అక్కడ భగవంతుడు మన యోగక్షేమాలని చూస్తాడు అంటే అది శ్రేయో మార్గము, శాశ్వతమైనటువంటి మేలు కలిగించే మార్గము. భగవంతుడు యోగక్షేమం భరిస్తాడు, భయం ఉండదు. అదేవిధంగా 6:21 అండి, 6:21 సుఖం ఆత్యంతికం ఎత్తద్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం వేత్తి ఎత్రణ చైవాయం స్థితశ్చలతి తత్వత. తత్వం ఆధారంగా మీరు అర్థం చేసుకుంటే శ్రేయస్సు ద్వారా సుఖం అనేది అపారమైన సుఖము, అది ఇంద్రియ సుఖము. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు, అది బుద్ధి ద్వారా మీరు అనుభవం చేస్తారు అంటున్నాడు. అర్థమైందండి? అది 6:21. 2:41 ఇప్పటికే చెప్పుకున్నాం మనం. వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటే మార్గం ఎంచుకుంటుంది, శ్రేయస్సు ఎంచుకుంటుంది. వ్యవసాయాత్మిక అంటే నిశ్చయాత్మక బుద్ధి, అది శ్రేయస్సుని ఎంచుకుంటుంది. తర్వాత ప్రేయస్సు మార్గం ఏం చెప్తున్నాడు? 2:44 ప్రేయస్సులు. భోగైశ్వర్య ప్రసక్తానాం అన్నాడు, చూసారా? అది సమాధి స్థితి చేరుకోలేడు. కఠోపనిషత్తు 1.2.1 ఏం చెప్తుందంటే మనకి శ్రేయస్సు ప్రేయస్సు యొక్క నిర్వచనం ఇచ్చింది. అర్థమైంది కదండి క్లియర్గా? తర్వాత మనకి తదుపరి దాంట్లో కూడా మనకి చాలా స్పష్టంగా
ఇక్కడ 1.2.3 1.2.1 తదుపరి మంత్రం కూడా మనం చెప్పుకోబోతాం తర్వాత ఎపిసోడ్స్లో. 1.2.2 కూడా శ్రేయస్సు మరియు ప్రేయస్సు నిర్వచనమే ఇస్తుందండి. తదుపరి మంత్రం కూడా అదే విషయాన్ని టచ్ చేస్తుంది. తర్వాత 1.2.3 1.2.4 తర్వాత 2 మంత్రాలు, ఇక్కడ మొత్తం 6 మంత్రాలు అనమాట ఈ శ్రేయస్సు ప్రేయస్సు మీద ఫోకస్ అయినటువంటిది. 1.2.3 మరియు 1.2.4 ఏం చెప్తుందంట, నచికేతుడు శ్రేయస్సును ఎంచుకుంటాడు. నచికేతుడు పాత్రలోకి మనం రావాలి. అర్థమైందండి? అందుకని ఇంత కష్టపడి ఈ జ్ఞానబోధ ఇంత విస్తృతంగా భగవంతుడు మనకు తెలియచేస్తున్నాడు. లేకపోతే రెండింటిని చర్చించకపోతే మనం ప్రేయస్సు నుండి శ్రేయస్సులోకి రాగలుగుతామా? మనం రాలేము. అర్థమైందండి? 1, 2, 5 మరియు 1, 2, 6 ఏం చెప్తుందంట, మనం రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. ప్రేయస్సు మార్గంలో ఉన్నవారి స్థితి, ప్రేయస్సు మార్గంలో ఉన్నవారి స్థితి అంటే దుస్థితి అని చెప్పొచ్చు మనం కావాలంటే. అది ఆ 5, 6 మంత్రాల్లో ఉంటుంది. తర్వాత 1, 2, 7, 1, 2, 8లో ఏముంటుందంటే, శ్రేయస్సు అంటే ఆత్మజ్ఞానం పొందేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు, వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే నన్ను అర్థం చేసుకుని నా యొక్క సంపూర్ణ పరిచయాన్ని పొందే జ్ఞాన సిద్ధి కోసము ప్రయత్నము చేస్తాడు. అర్థమైందండి? ఆ విధంగా చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నము చేసిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నా యొక్క సంపూర్ణ పరిచయం తెలుసుకుంటాడు. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 కోణాలలో 7 క్లియర్ డైమెన్షన్స్లో అర్థం చేసుకుని ఆత్మని పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా సంబంధాన్ని జోడించి సంస్కార పరివర్తన చేసుకొని ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళతాడు. అటువంటి వాడు చాలా అరుదు అంటున్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఇంకోటి ఉందండి. కఠోపనిషత్తు ఏం చెప్తుందండి, శ్రేయస్సును ఎంచుకో. కఠోపనిషత్తు ఏం చెప్తుంది, ఈ డిఫరెన్స్ మనకు చెప్పి ఏం చెప్తోంది, శ్రేయస్సును ఎంచుకో. అదొక మనకు ఒక అడ్వైజ్ ఇస్తుంది అనమాట. గీత ఏం చెప్తోంది, నన్ను ఆశ్రయించు, నేను నీ యోగక్షేమము చూసుకుంటాను, నన్ను ఆశ్రయించు. చివరి సూక్తి అండి, ప్రేయస్సు మనసుకు ఇష్టము. ప్రేయస్సు ఏంటంటే మనసుకు ఇష్టం. అందుకని మనసు కదా, మనసే కదా వికారాలన్నీ తీసుకుంటుంది, విషయ వికారాల నిలయము మనసు. అందుకని అశాంతి అలజడిలో ఉండి ఏదో కాసేపు భగవంతుని ప్రార్థన చేస్తాం, కాస్త మనశ్శాంతి కావాలి అని చెప్పి. ఈ మనసు అనేది మీడియము, చెడు తీసుకోవడానికి కానీ మంచి తీసుకోవడానికి కానీ మనసు అనేది మీడియం. అందుకని భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, నీ మనసు నాకు ఇచ్చేసేయి, మన్మనాభవ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. సో భగవంతుడు మనసుని కోరుకుంటున్నాడు. ఎన్ని శ్లోకాల్లో, 26 శ్లోకాలు ఉన్నాయి. నీ మనసు ద్వారా నీవు నన్ను కనెక్ట్ చేసుకోవాలి. అర్థమైందని ఇక్కడ ఏమన్నాడు, చివరి శక్తి ఏంటండి, ప్రేయస్సు మనసుకు ఇష్టము, శ్రేయస్సు ఆత్మకు అవసరము. ప్రేయస్సు మనసుకు ఇష్టం, లాక్కుంటుంది. సినిమాకి వెళదాం రా, డ్రామా చూద్దాం, సీరియల్ చూద్దాం, క్రికెట్ మ్యాచ్ చూద్దాం, ఈ విధంగా గాసిపింగ్ చేద్దాం, ఫ్రెండ్స్తో గడుపుదాం, పార్టీకి వెళదాం, పెళ్లికి వెళదాం, అక్కడికి వెళదాం, ఇదంతా ప్రేయస్సు. వెంటనే యాక్సెప్ట్ చేస్తోంది, మనసు ఆసక్తి లాగేస్తోంది, ఇంద్రియ సుఖాలు డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి వచ్చేస్తుంది, బుద్ధిని అణగనొక్కేస్తుంది. శ్రేయస్సు ఏం చెప్తుందంట, ఆ శ్రేయస్సు ఆత్మకు అవసరం, ఆత్మకు అవసరం. ఆత్మ కుళ్ళిపోయింది, నల్లగా బొగ్గులాగా అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది. దానిని మనం సతో ప్రధానంగా చేసుకోకపోయినట్లయితే మనకి అధోగతి, దుర్గతి అనమాట. మనం ద్వాపర కలియుగాల్లోనే మన సంస్కారాలకు అనుగుణంగా మన జన్మ ఉంటుంది. అందుకనే శ్రేయస్సు ఆత్మకి అవసరము, ఈ ప్రేయస్సు అనేది మనసుకు ఇష్టము. మనమే యోగక్షేమము చూసుకుంటే భయము, యోగక్షేమం నేనే చూసుకుంటాను, నేనే సంపాదించుకుంటాను, నేనే రక్షించుకుంటాను, నాకు భగవంతుడితో సంబంధం లేదు అని కఠోపనిషత్తు 1.2 మందబుద్ధి అన్నా చూసారా. ఎవరికైతే అజ్ఞానంలో దేహాభిమానంలో కూరుకుపోయిన వ్యక్తి ఏమంటున్నాడు, అంతా యోగక్షేమాలంతా నా చేతిలోనే ఉన్నాయి, నేనే చూసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే భయం అంట, సంపాదించుకున్నది పోతుందేమో, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అవుతుందేమో, సిబిఐ రేడ్ అవుతుందేమో, ఉన్నదంతా. ఎందుకంటే వక్ర మార్గంలో సంపాదించుకుంటాడు కదా. సక్రమ మార్గం ఉంటే అన్ని అకౌంట్స్ ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు కదా. అందుకనే మనమే యోగక్షేమం చూసుకుంటే భయము, భగవంతుడు చూసుకున్నట్లయితే శాంతి అంటున్నాడు. అర్థమైందని ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మీ ముందుకి
మరొక గీతా శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. అందులో ఉన్న లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. రేపు 9:30కి ఓకేనండి మీకు? మార్నింగ్ 9:30 ఓకే. సాయంకాలం చర్చ ఏమన్నా ఉందా మీకు? సాయంకాలం చర్చలు ఉంటాయి కదా మీకు, గోష్ఠులు? రేపేం లేదండి. రేవేం లేదంటే మార్నింగ్ నైట్ 8:30. ఓకే. మార్నింగ్ 9:30, మీకు నైట్ 8:30 కాబట్టి 9 పెట్టగలరా? రేపు నైటు పెడదాం. 9 పెట్టండి కొద్దిగా, ఎందుకంటే ఒక ఈవెంట్ ఉంది అక్కడ శాంతిసేవర్లో. సరే పెడదాం. వచ్చేస్తాను. 9 పెట్టండి. మార్నింగ్ 9:30, నైట్ 9. ఓకే. నైట్ 9. ఓకే, ఉంటాను. గుడ్ నైట్ అండి.